హార్ట్ బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 8 మంది మసైపోవడం, 6 చికిత్స పొందడం, వారి కుటుంబాల కష్టాలు కన్నీరు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అసలు ఏ విధంగా దేవుడు వారికి ఆత్మ శాంతి కలిగించాలని మాటల్లో సరిపోదు. అందరూ ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు గత 5 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేసి 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు, జస్టిస్ నరేంద్ర గారి ముందు, జస్టిస్ శేషాయి గారి ముందు నేనే వాదనలు వినిపించి ఇప్పటికి కూడా అమ్మకుండా కాపాడుతున్నాను. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చెప్పారు? మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, అభివృద్ధి చేస్తాము, అమ్మకుండా ఫైట్ చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న ఎంపీ, వాళ్ళ బంధు విశాఖపట్నం ఎంపీ, ఆయన పేరు గుర్తులేదు, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ మినిస్టర్ వచ్చి కుమారస్వామి టూర్లు చేస్తున్నాడు. ఏంటి ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఇలాంటి ఘటన ఇంకొక దగ్గర ఏ దేశంలో అయినప్పటికీ రాజీనామా చేయకుండా ఉంటాడా? తక్షణమే స్టీల్ ప్లాంట్ కుమారస్వామి రాజీనామా చేయాలి. అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ యాక్సిడెంట్ అయిన భోపాల్ ఫ్లైట్లో 280 మంది చనిపోతే ఆయన రాజీనామా చేయడు. నీట్ పరీక్షల ద్వారా లక్షల మంది యువతీ యువకులకు అన్యాయం జరిగిందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడు. దీని అంతటికీ కారణమైన అసలు ఆయన ఎప్పుడూ రాజీనామా చేయడే. ఇది మన దేశ పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో మీకు ఇంకా ముఖ్యమంత్రి పని చేయడం వస్తుందా? రాజీనామా చేయొచ్చు కదా. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడలేని మీరు, ప్రజల్ని కాపాడలేని మీరు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని మీరు, ఎవరైనా 6 వాగ్దానాల గురించి మాట్లాడితే నాలుకొస్తానంటారు. నేను నోరిప్పి కేసులు పెట్టి ప్రజల కొరకు, ప్రత్యేక హోదా కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేస్తుంటే నా చారిటీలను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్, రామ్ మాధవ్, ఆ బీజేపీ ప్లాన్లన్నీ నాకు తెలుసు. ఎవరితో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలాగ ఇబ్బందులు నన్ను పెట్టడానికి మీరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా గుర్తించుకోండి, 2009లో 7 ఇబ్బందులు పట్టారు, మస్ అయిపోయారు. నేను ప్రశ్నిస్తుంటాను. నా విశాఖపట్నం ప్రజల కొరకు ఫైట్ చేస్తాను. నా తెలుగు రాష్ట్రాల కొరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొరకు ఫైట్ చేస్తాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కనీస మర్యాద ఉంటే, గౌరవం ఉంటే వెంటనే ఈ చనిపోయిన 8 మందికి చంద్రబాబు నాయుడు గారు ₹1 ప్రకటించకండి, ఇవ్వండి, ఈరోజే ఇవ్వండి. లక్షల కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, గవర్నమెంట్ తీస్తారా, మీ సొంత తీస్తారా? ఇచ్చి తీరండి. 2, పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 ఇప్పించలేకపోతే ఈ 8 మందికి, గాయపడిన వాళ్ళకి 50 లక్షలు వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్రాన్ని మేము బాగు చేసుకుంటాం. మీకంటే 1,00,000 రెట్లు తెలివైన వాళ్ళు ఉన్నారు. నా మాట వింటారు. రండి, సమిట్లు పెడదాం. ఇప్పుడైనా వస్తారా? ఇప్పుడు చూసారా, అమెరికాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ నా పక్కన కూర్చొని 6 వీడియోలు రిలీజ్ చేశారు. మైక్ జాన్సన్ గారు, ట్రంప్ గారు సెప్టెంబర్ 24ని సమిట్ పెడదామని వాషింగ్టన్ రండి, తెలుగు ముఖ్యమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం. ఈ వీడియో అందరికీ చేరినంత వరకు షేర్ చేయండి, రాష్ట్రాల్ని కాపాడండి.